హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నీ ముందుకి 2 కాయిన్స్ తీసుకొచ్చానమ్మా. ఒకటి 5 రూపీస్ కాయిన్, రెండవది 2 రూపీస్ కాయిన్. వీటిలో ఒక కాయిన్ అయితే తీసుకో అమ్మా. నీకు అయిన వాళ్ళు, బంధువులు, స్నేహితులు నీ గురించి ఏమనుకుంటున్నారో చెప్తాను తల్లి అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, మీరైతే 5 రూపీస్ కాయిన్ కానీ 2 రూపీస్ కాయిన్ కానీ బాబాగారిని తలుచుకుంటూ తాకండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటలోనే తెలుసుకుందామండి. మన బాబాగారు ఏ సందేశం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదండి. మన బంధువులు, మన స్నేహితులు మన గురించి ఏమనుకుంటున్నారో, మనపై చూపించే ప్రేమ, ఆప్యాయత ఇదంతా నిజమేనా అని చాలామందిలో మంచివారైతే ఆ కష్ట సమయంలో తోడుగా ఉండి మనకు సహాయాన్ని అందిస్తారండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోమని అయితే మన బాబాగారు అయితే చెప్తున్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ముందుగా అయితే 2 రూపీస్ కాయిన్ తాకమ్మా అని అయితే మన బాబాగారు అంటున్నారండి. ఫ్రెండ్స్, 2 రూపీస్ కాయిన్ అంటే బాబాగారికి చాలా విలువైనది కదండి. అలాగే 2 రూపాయలంటే ఒకటి శ్రద్ధ, రెండవది సబూరి కదండి. బాబాగారు మనకు ఎప్పుడు చెప్పేది శ్రద్ధ, సబూరితో కలిగి ఉండమని చెప్తూ ఉంటారు కదండి. మనకు బాబాగారు అయితే 2 కాయిన్స్ అయితే తీసుకొచ్చారు కదండి. బాబాగారు అయితే 2 రూపీస్ కాయిన్ తాకావు కదమ్మా. 2 రూపాయలకు తల్లి, తండ్రి అని అర్థం. మీ అమ్మా నాన్నతోటి ఎంతో ప్రేమగా నడుచుకో తల్లి. వారు ఎప్పటికైనా సరే నీ మీద కోప్పడిన, తిట్టినా వారి మీద కోపాన్ని పెంచుకోకు. ఎందుకంటే నీ మంచి కోరేది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. కేవలం తల్లిదండ్రులు వీళ్ళు మాత్రమే ఎప్పుడు నీ మంచి కోరుకుంటారని గుర్తుపెట్టుకో తల్లి. అమ్మా నాన్న ఎంతో కష్టపడి పెంచితేనే కదమ్మా ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. అది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వారు ఏదో చిన్న మాట అన్నారని వారితో నువ్వు మాట్లాడడం మానేస్తే వారికి ఎంత బాధ కలుగుతుంది తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఆ విధానంగా ఆలోచించకు. వారెప్పుడు కూడా నీ మీద కోపంతో తిట్టరమ్మా. నీకు మంచి జరగాలని, నీకు మంచి చేయాలని ఆలోచనతోటే ఎప్పుడైనా ఒక మాట అన్నా అది నీ మంచి కోసమేనా తల్లి. నువ్వు అది అర్థం చేసుకోకుండా అమ్మా నాన్నలతోటి మాట్లాడడం మానేసి వారికి నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకి ఎంత బాధ కలుగుతుంది తల్లి. నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి వారికి నచ్చలేవు అంటే అది వారికి తెలియక, అర్థం కాక, అప్పుడు నువ్వు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఇలా చేసుకోవాలి. అమ్మా నాన్న ఎంతో కష్టపడి పెంచితే కదమ్మా ఇప్పుడు నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు. అది ఒక్కటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. వారు ఏదో చిన్న మాట అన్నారు అని వారితో నువ్వు మాట్లాడడం మానేస్తే వారికి ఎంత బాధో కలుగుతుంది కదా తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఆ విధానంగా ఆలోచించకు. వారు ఎప్పుడు కూడా నీకు మీద కోపంతో తిట్టరమ్మా. నీకు మంచి జరగాలి, నీకు మంచి చెయ్యాలి అన్న ఆలోచనతోనే ఎప్పుడైనా ఒక మాట అన్నా అది నీ మంచి కోసమే తల్లి. నువ్వు అది అర్థం చేసుకోకుండా అమ్మా నాన్నలతోటి మాట్లాడడం మానేసి వారికి నువ్వు దూరంగా ఉంటే వారి మనసుకి ఎంతో బాధ కలుగుతుంది తల్లి. నువ్వు చేసే పనులు ఒక్కొక్కసారి వారికి నచ్చలేవు అంటే అది వారికి తెలియక, అర్థం కాక, అప్పుడు నువ్వు వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇది ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నువ్వు చెప్పాలి. వారు పెద్దవారైపోయారు, పెద్ద వయసుకు వచ్చేసారు కాబట్టి ఒక్కసారి నువ్వు దగ్గరగా కూర్చొని వారికి వివరించి నువ్వు చెప్పి చూడు తల్లి. వారికి అర్థమవుతుంది. అర్థమయ్యేలాగా చెప్పావు అంటే అప్పుడు నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో వారు దానికి అంగీకరిస్తారు తల్లి. కానీ నువ్వు కోపంతో, ఆవేశంతో ఏదో చెప్పేసి నేను ఇదే చేస్తాను, మీరు ఎలాగైనా సరే ఒప్పుకోవాలి అని వారిని ఒత్తిడి చేస్తే వారు కోపంగా ఉంటారు, కోపంగా మాట్లాడతారు. కాబట్టి తల్లి, వారు పెద్దవాళ్ళు కాబట్టి వారికి అర్థమయ్యేలా చెప్పమ్మా. చక్కగా వివరంగా చెప్పుకొని నీకు ఏదైతే కావాలో ఆ కోరిక నెరవేర్చుకో. అప్పుడు తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. వారు సంతోషంగా ఉంటారు, నువ్వు సంతోషంగా ఉంటావమ్మా. కాబట్టి అమ్మా నాన్నని ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారు మనసు అనేది బాధ పెట్టవద్దమ్మా. ఎందుకంటే తల్లిదండ్రులు తిట్టకూడదు. వారు తిట్టారు అంటే నువ్వు గర్భ దాటకుండానే నీకు చెడు జరుగుతుంది తల్లి. ఇది అక్షరాల సత్యం.
నేను చెప్పేది నిజం తల్లి. ఇది అక్షరాల నిజమండి. మనం తల్లిదండ్రులు మనసు కష్టపెట్టకూడదండి. వారు దైవంతో సమానం కదండి. మన మీద కోపం తెచ్చుకొని వారు మనసులో కూడా తిట్టుకోకూడదండి. వారు బాధతోటి మనం చెప్పిన మాట వినలేదు అని మనసులో కొంచెం తిట్టుకున్నా సరే అది గుమ్మం దాటకుండా చెడు అనేది జరుగుతుందండి. ఇది అక్షరాల సత్యం అండి, పెద్దలు చెప్పిన మాట. కాబట్టి ఎవరైనా సరే మన బాబా భక్తులందరూ కూడా మంచి వాళ్ళయ్యే ఉంటారు కాబట్టి బాబాను ఎలా పూజించుకుంటామో మన తల్లిదండ్రులను కూడా అలాగే పూజిస్తారు అని నాకు తెలుసండి. ఎవరైనా ఎక్కడైనా తల్లిదండ్రుల మధ్య కోపతాపాలు వచ్చి మనస్పర్ధలు వచ్చి ఎవరైనా దూరంగా ఉంటే వారిని అర్థం చేసుకొని బాగా చూసుకోండి. వారు సంతోషంగా ఉంటే అప్పుడు మీకు అంతా మంచే జరుగుతుందండి. మీ ఇల్లు స్వర్గం అవుతుంది. ఇవి భగవంతుడు చెప్పిన మాటలేనండి. ఇప్పుడు 5 రూపీస్ తాకిన వారి గురించి అండి. 5 రూపీస్ కాయిన్స్ తీసుకున్న వారి గురించి అయితే తల్లి, నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకో. అందరితోటూ మంచిగా ఉండు తల్లి. కానీ ఎదుటివారు నీతో ఎంతవరకు మంచిగా ఉంటున్నారో అది కూడా తెలుసుకో అమ్మా. నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు. అమ్మా నాన్న అంటే ప్రేమగా చూసుకుంటారు. వారికి నువ్వు ఏమిటో తెలుసు. కాబట్టి తల్లిదండ్రుల వైపు నుంచి నీకు ఎటువంటి ఆపద ఉండదు. కానీ బంధువులతోటి, స్నేహితులతోటి నీకు ఎప్పుడైనా కానీ మాట తేడా వస్తే కనుక నీ వైపు తప్పు లేనప్పుడు వారి వైపు తప్పు ఉన్నప్పుడు నువ్వు ఏమాత్రం కూడా తగ్గి ఉండవద్దు తల్లి. ఎందుకంటే నువ్వు ఏ కొంచెం తగ్గినా అంటే అన్నారులే అని నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడావు అంటే వాళ్ళకి నువ్వు తప్పకుండా లోకువైపోతావు తల్లి. కాబట్టి నీ వైపు ఎటువంటి తప్పు లేనప్పుడు నువ్వు కరెక్ట్గా ఉండు తల్లి. వారిపై తప్పు ఉంది అనుకో, వారి తప్పు తెలుసుకొని మళ్ళీ వారు నీ దగ్గరికి వచ్చేలా చేసుకో. అంతేకాని వారి వైపు తప్పు ఉన్నా నీ వైపు తప్పు లేకపోయినా సరే నువ్వు పదే పదే వారిని పాకులాడవద్దు. అలా చేశావు అంటే నువ్వు వారికి లోకువైపోతావు తల్లి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఉండవద్దమ్మా. అమ్మ నాన్న అంటే నీ మంచి కోరుకుంటారు కాబట్టి వారు నీకు ఒక మాట అన్నా సరే నువ్వు వాళ్ళని ఆశ్రయించాలి. కానీ బయట వాళ్ళతో కానీ స్నేహితులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ తప్పు లేనప్పుడు నువ్వేమాత్రం కూడా తగ్గి ఉండవద్దు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. లేకపోతే నువ్వు వారి దగ్గరికి వెళ్ళావు అంటే మరొక్కసారి నిన్ను మాటలతో బాధ పెట్టవచ్చు. కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకున్నావు అంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా. ఫ్రెండ్స్, బాబా గారు అయితే 5 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. మన బాబా గారు అమ్మ నాన్నలు అంటే ఎంత మంచి కోరుకుంటారో మన గురించి అంతా ఇలా వివరంగా బాబా గారు అయితే చెప్పారండి. వాళ్ళు మనల్ని ఒక మాట అన్నా సరే మనము సంతోషంగా స్వీకరించాలి. నీ తప్పు లేనప్పుడు నువ్వేమాత్రం కూడా తగ్గి ఉండవద్దు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. లేకపోతే నువ్వు వారి దగ్గరికి వెళ్ళావు అంటే మరొక్కసారి నిన్ను మాటలతో బాధ పెట్టవచ్చు. కాబట్టి నీ వైపు తప్పు లేనప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. అలాగే ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని జాగ్రత్తగా మసులుకున్నావు అంటే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉంటుందమ్మా. ఫ్రెండ్స్, బాబా గారు అయితే 5 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్పారండి. ఈరోజు అయితే బాబా గారు 5 రూపీస్ కాయిన్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారు కదండి. మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా గుర్తుంచుకొని అందరితోటి జాగ్రత్తగా మసులుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నానండి. అలాగే తల్లిదండ్రులు కూడా గౌరవించాలి అని బాబా గారు అయితే చెప్తున్నారు కదండి. ఆ విషయం మనందరికీ తెలుసండి. కానీ కోపతాపాల వల్ల ఒక్కొక్కసారి మనం తల్లిదండ్రులకు దూరం అవుతాం కదండి. కానీ ఆ కోపతాపాలు లేకుండా వారితో మనం సంతోషంగా ఉండి మరి ఆశీర్వాదం మనకు ఉంటే మన కోరికలన్నీ కూడా తీరుతాయండి. అలాగే మనకు ఎటువంటి కష్టాలు ఉండవు. దైవం ఆశీర్వాదం అనేది మనకి ఎప్పుడూ ముఖ్యం.
తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మనకు ముఖ్యమండి. ఓకేనండి, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ముగిస్తానండి. ఇక వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బురి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.